పాలకూరతో రోటి పచ్చడి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాలకూర 2 కట్టలు తీసుకొని బాగా కడిగి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పాలకూరను బాగా ఫ్రై చేసుకోవాలి. నీరంతా వెళ్ళే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన పాలకూరని ఓ ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి దానిలోకి కావాల్సిన ధనియాలు టేబుల్ స్పూన్, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రై చేయాలి. 4 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించిన ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాంట్లో పాలకూర వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ కలిపి టేబుల్ స్పూన్ వేసి 2-3 ఎండుమిరపకాయలు పోపులో వేసి కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసి మనం మిక్సీ పట్టిన పాలకూరని అందులో వేసి ఫ్రై చేయాలి. నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. పాలకూర రోటి పచ్చడి రెడీ.